హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే సండే, మనమైతే సండే స్కూల్కి అయితే వచ్చేసాము. మా వాళ్ళందరూ ప్రిపరేషన్లో ఉన్నారు. మా వాడైతే ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాడు, ఎందుకంటే రేపు మా సండే స్కూలు. ఈలోపు కేక్ కటింగ్ అయితే అయింది. సండే స్కూల్ ఒక అమ్మాయి బర్త్డే అయితే పాపది. ఇంక ఈలోపు మా సండే స్కూల్ క్రిస్మస్కి డెకరేషన్ అయితే చేసేస్తున్నారు. స్టార్ట్ అయిపోయింది. వర్క్ అంతా చేసేది అయితే మనోడి పేరు అభి. ఈలోపు మనమైతే చర్చి దగ్గరికి అయితే వచ్చేసాము. లేట్ లేకుండా పైకి అయితే వెళ్ళిపోయాము. ఆరాధన ఫస్ట్ మెసేజ్ అయితే రాజేంద్ర అన్న అయితే ఇచ్చారు. మహేష్ అన్న అయితే సౌండ్ అయితే ఆపరేటింగ్ చేస్తున్నాడు. లైవ్ ఆపరేటర్ ఇంకా అయితే రాలేదు. మీరు వినండి. అంటే సత్యం ఏమిటో తెలుసుకున్నాం. ఆయన బోధించాడు జీవితం అంటే ఏమిటి, జీవిత విధానం ఎలా జీవించాలి. మెసేజ్ అయిన వెంటనే ప్రేయర్ అయితే ఉంటుంది. ప్రేయర్ అయిన తర్వాత అయితే ద్రాక్షరసం రొట్టె అయితే ఇస్తారు అందరికీ, బాప్తిసం తీసుకున్న వాళ్ళకి మాత్రమే. మా వాడైతే ఇంకా రాలేదు. నేనైతే లైవ్ దగ్గర అయితే కూర్చున్నాను. కోయర్ వాళ్ళు అయితే అందరూ వచ్చారు. సాంగ్స్ అయితే పాడుతున్నారు. మహేష్ అన్న అయితే ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంకా కీర్తన పుస్తకం నుంచి చివరి పాట పాడారు. అందరూ నుంచి పాడాలి పాట. ఇంకా అందరూ అలా నిలబడి వాక్యం అయితే ఉత్తర పచ్చుత రీతిగా చదవడం అయితే జరిగింది. ఇంకా ఈరోజు మెసేజ్ అయితే బ్రెండన్ గారు అయితే మెసేజ్ చేయడానికి హైదరాబాద్ నుంచి అయితే వచ్చారు. మెసేజ్ అయితే స్టార్ట్ అయింది. రెడీ చేస్తున్నాను బాబు. కాబట్టి ప్రియులారా, మొదటిగా విడిచిన సంపద ఏమిటి అనేది మనం చూస్తే యోహాను మా వాడైతే వచ్చేసాడు. ఇంకా రాగానే ఫోన్ చూసుకోవడమే సరిపోయింది వాడికి. ఈలోపు మా సండే స్కూల్ క్రిస్మస్ పాంప్లెట్ అయితే స్క్రీన్ మీద అయితే వేయడం జరిగింది. ఎందుకంటే రేపు అయితే మనకి క్రిస్మస్ జరుగుతుంది. ఇంకా అలా సాయంత్రం అయితే పిల్లల దగ్గరికి అయితే వచ్చేసాము. ఎందుకంటే మనం ఒక సాంగ్ అయితే నేర్పిస్తున్నాం చిన్నపిల్లలకి. అదేంటో చూడాలంటే మీరు రేపటి వరకు వెయిట్ చేయాలి. ఇంకా అలా అయితే మనం లుక్ మార్చడానికి లుక్స్కి అయితే వచ్చేసాము. అన్న అయితే ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ లోపు కటింగ్ అయితే అయిపోయింది. బాయ్.